పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురాగానే ఏదైనా స్నాక్ ఇవ్వాలనుకుంటే ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ 10 డేస్ అన్న నిలువుంటాయి. చాలా సింపుల్‌గా చేయొచ్చు. అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా తయారు చేయొచ్చు. ఇవైతే మా సైడ్ పప్పు చెక్కలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మా ఛానల్‌ని. ఇంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి, ఫుడ్ కలర్ ఏసిందేమో అని మీరు అనుకోవద్దు. అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే నేను జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేశాను. ఫుడ్ కలర్ అస్సలు యాడ్ చేయలేదు. అండ్ ఇవైతే మా చిన్నోడికి చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు బయటికి తీసుకెళ్ళినా ఇవే కొనమంటాడు. పప్పు చెక్కులు చూపించి ఇవే కొను అని చెప్పి చూపిస్తా ఉంటాడు. అలాంటివి ఇంట్లో తయారు చేస్తమే బెటర్ కదా అని చెప్పి ఇంట్లో తయారు చేస్తున్నాను. ఒక గ్లాస్ అయితే వరిపిండి వేసుకున్నాను. దాంట్లో కొంచెం కట్ చేసిన కరివేపాకు అండ్ 2 టేబుల్ స్పూన్ అయితే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ అయితే కారం వేసాను. అది ఆడించిన కారమైనా కారం చాలా ఎర్రగా ఉంది. సో, అందుకని ఎర్రగా వచ్చాయన్నమాట పప్పు చెక్కలు. అండ్ లైట్‌గా పసుపు వేసాను. అండ్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసాను. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి కదా! మీకు కారం బదులు పచ్చిమిర్చి ఇంకా అల్లం కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, బావుంటుంది. మాకు చిన్న పిల్లోడు కదా! మళ్ళీ పచ్చిమిర్చి ముక్కలు తగిలితే మళ్ళీ మండుతది కదా అని చెప్పి నేనైతే వేయలేదు. అండ్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. అండ్ గట్టిగా కాకుండా చూసారుగా నేను ఇలా ఒత్తుతుంటే పగులు రాకుండా ఉండాలి. సో, అదైతే అరగంట సేపు పక్కన పెట్టాను. ఎందుకంటే ఈలోపు మా చిన్నోడు లేచాడనమాట. అటే పక్కకెళ్ళాము. సో, అదైతే కవర్ మీద చిన్న చిన్ని ఉండలు చేసుకొని కవర్ పెట్టుకొని దాంట్లోనే మీ దగ్గర పూరి ఒత్తే మిషన్ ఉంటుంది కదా! దాంట్లోనే చేసుకోవచ్చు. సింపుల్‌గా అయిపోతుంది. అండ్ దీంట్లో అయితే ఒత్తేసాననమాట. కొంచెం పెద్ద గ్లాస్ ఉంటే దాంతోనైనా ఒత్తుకోవచ్చు. చిన్న సైజు ఉండలుకు చుట్టుకొని దాంతో లోటతో అయితే ఒత్తేసాననమాట. చాలా సింపుల్‌గా అవుతుంది. ఈ వరిపిండయితే నేను బయటదైతే తీసుకురాలేదు. ఇంట్లోనే బియ్యం కడిగి ఆరబెట్టి ఆడించాననమాట. సో, బయట మా చిన్నోడికి అలవాటయిపోతుంది. అందుకని బయట ఫుడ్ అయితే కూడా అలవాటు చేయకూడదని చెప్పి ఇంట్లోనే రెడీ చేద్దామని చెప్పేసి ఇంట్లోనే ఏదైనా వండుదాం అనుకుంటున్నాను. సో, అందుకని కొంచెం కొంచెం అలా గ్లాస్‌తో ఒత్తితే చూసారా ఎంత గుండ్రంగా భలే అంటే ముక్కలవ్వకుండా సాఫ్ట్‌గా వచ్చాయి. సో, మీ దగ్గర కవర్ లేకపోతే ఏదైనా క్లవర్ కాటన్ క్లాత్ ఉంటుంది కదా! దాంతోన్నా ఒత్తుకోవచ్చు, బాగా వస్తుంది. క్లాత్‌కి కదా అంటుకుంటుంది, ముక్కలైతే అవ్వదనమాట. సో, సింపుల్‌గా అయిపోతుంది. ఇవన్నీ ఇలాగే ఒత్తుకోవాలి గుండ్రంగాను. చూపిస్తాను చూడండి ఎంత నీట్‌గా వస్తాయో, అస్సలు చితకకుండా వస్తాయి. సో, ఇలా రావాలి. మళ్ళీ పలుచగా చేయకూడదు. మరి అలా అని దళసరిగా కూడా చేయకూడదు. లోపల ఉడకదనమాట. ఎగ్‌పై తీసాక మళ్ళీ సాఫ్ట్‌గా ఉంటుంది. సో, అందుకని ఇలా ఉంటే క్రిస్పీగా ఉంటే చాలా తినడానికి కూడా బావుంటుంది. సో, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఒకటొకటి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. అండ్ మాడకుండా చూసుకొని అటు ఇటు కలుపుతా ఉండండి. ఎందుకంటే మరీ కొంచెం అంటే కొంచెం బంగారు కలర్ వచ్చింది వెంటనే తీసేస్తే లోపల ఉడకదు కదా! మెత్తగా ఉంటాయి. అది కొంచెం క్రిస్పీగా ఉంటేనే బావుంటుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోండి. అలానే మాడగొట్టేయకండోయ్! ఇంకా కుకింగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను. చూస్తూ ఉండండి మా ఛానల్‌ని. అండ్ లైవ్ కూడా పెడుతున్నాను చూడండి. మా చిన్నోడికి ఇష్టమైన ఫుడ్స్ అన్నీ ట్రై చేస్తా ఉన్నాను మా చిన్నోడి కోసం. పెద్దయ్యే కొలది బయట నుంచి అలవాటు చేయకూడదు కదా! సో, ఇంట్లోనే ఏదైనా తయారు చేద్దామని చెప్పేసి ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా తీసేద్దామా? చూసారుగా ఎంత ఇప్పుడైతే ఇలా కనిపిస్తున్నాయి కదా! మళ్ళీ గిన్నెలో వేసేసరికి కలర్ మారిపోతాయి చూడండి. ఇలా ఉన్నాయి కదా అని చెప్పేసి కొంచెం వేగనిద్దామని చెప్పేసి వదిలేయకండి. మరి మాడిపోతాయన్నమాట. సో, కొంచెం కొంచెం చూసుకొని ఫ్రై చేస్తూ తీయండి, వస్తాయి. అండ్ మీరెప్పుడైనా ఇవి ట్రై చేశారా? మీ సైడ్ ఏమంటారు? మా సైడ్ పప్పు చెక్కలంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ మేమైతే ఇవి ఎక్కువగా ఇష్టపడేది మా చిన్నోడు అనమాట. నేను ఇటుపక్క చేస్తుంటే మా అత్తయ్య గారేమో అక్కపక్క ఒత్తుతున్నారనమాట. ఎందుకంటే మా చిన్నోడు పడుకొని లేసిపోయాడు. అది లేట్ అవుతుందని చెప్పేసి స్పీడ్‌గా ఒత్తేస్తున్నారనమాట. ఉండలు చుట్టి మొత్తం అయన్నీ అంటే నొక్కుతున్నారనమాట. తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి వీడియో తీస్తే నేను ఒక్కదాన్నే చేయనండి. మా అత్తయ్య గారు కూడా హెల్ప్ చేస్తారనమాట. మీ అత్తయ్య గారు కూడా ఎలా హెల్ప్ చేస్తారో కామెంట్ చేయండి. ఇంకా రెడీ అయిపోయాయి కదా! చూసారుగా ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయాయో. నేను ఏ ఫుడ్ కలర్ వేయలేదు. జస్ట్ కారం వేసాను అంతే. కారమే మాకు కొంచెం ఎర్రగా ఉండడం వల్ల అలా కనిపిస్తుంది అంతే. వీడియోలో మాత్రం బయట మాత్రం మామూలుగానే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. మా చిన్నోడికైతే చాలా బాగా నచ్చాయి. జస్ట్ 1 గ్లాస్ వేసాను. ఇంకా ఆల్రెడీ ఇంట్లో చాలా స్నాక్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ ట్రై చేశారా లేదా అనేది కామెంట్ కూడా చేయండి. ఉంటానండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.